ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? బాంబు దాడి జరిగింది నిజమే, కానీ నాకేం కాలేదు కదా. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు కేసులు అంటూ కోర్టు చుట్టూ తిరగడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇంటి పరువు పోతుందనేది వాస్తవమే, కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే నేరస్తులు ఇలాంటి తప్పులు ఇంకెన్నో చేస్తారు కదా. ఇవాళ ఫెయిల్ అయిన అటెంప్ట్ ఇంకోసారి సక్సెస్ అవ్వచ్చు. అందరూ మనలాగే అదృష్టం కొద్దీ తప్పించుకోకపోవచ్చు. ఇప్పుడు మనం వదిలేస్తే ఆ క్రిమినల్స్కి మనమే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం. యువర్ కరెక్ట్ రాదా. అయినా చీడ పురుగుల్ని మొదట్లోనే తుంచేయాలి, లేదంటే పంట మొత్తాన్ని తినేస్తాయి. లేదు రవి, ఇది ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల పని ఖచ్చితంగా కాదు. వాళ్ళైతే ఖచ్చితంగా నన్ను ఒకదాన్నే టార్గెట్ చేయరు కదా. ఈ పని చేసింది నాకు బాగా తెలిసిన వాళ్ళే, నా గురించి తెలుసున్న వాళ్ళే. వాళ్ళు ఎవరనేది తెలుసుకుంటే సరిపోతుంది. అది తెలుసుకోవడానికైనా కంప్లైంట్ ఇవ్వు కృష్ణ. ఇలా టెన్షన్ పడుతూ ఎంతకాలం ఉంటావు? ఒక్క కంప్లైంట్ చెప్పు, 2 రోజుల్లో వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా. లేదు రవి, ఇది నేను హ్యాండిల్ చేసుకోగలను. దోషులు ఇవాళ కాకపోయినా రేపైనా ఆధారాలతో సహా బయటపడతారు. అప్పటిదాకా వెయిట్ చేస్తాను. అది నీ ఇష్టం, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీ మాట కాదనలేక వెళ్ళిపోతున్నాను, బట్ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నీ అనుమతి కోసం, నువ్విచ్చే కంప్లైంట్ కోసం ఎదురు చూడను. నా డ్యూటీ నేను చేస్తాను. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ కృష్ణ, నా మాటకి విలువిచ్చి కంప్లైంట్ ఇవ్వనందుకు. శ్రీకాంత్, మనందరికీ పెద్ద దిక్కు మావయ్య గారే కదా. ఆయన ఆరోగ్యం గురించి మనం కాక ఇంకెవరు పట్టించుకుంటారు? థ్యాంక్స్ కృష్ణ. ఏంటత్తయ్య, సెంట్రల్ ఏసీలో కూడా చెమటలు పట్టాయి? భయపడిపోయారా? మావయ్య గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను కంప్లైంట్ ఇవ్వలేదు, అంతే. మా రవికి కంప్లైంట్ ఇచ్చి మీ మీద అనుమానం ఉంది అని ఒక్క మాట చెప్తే చాలు, తోలు ఒలిచైనా మీ చేత నిజం చెప్పిస్తాడు. పోనీలేండి, ఆ భారం కూడా నా నెత్తినే వేసుకుంటాను. పసిబిడ్డనే చంపాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాడి వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉంది. అదేంటో త్వరలోనే తెలుసుకుంటాను. తెలిసిన మరుక్షణం మీ బతుకేంటో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.